ఎప్పుడూ కూడా శక్తి, మనలో ఈశ్వరుడిచ్చినటువంటి బుద్ధి శక్తి ఏ ఉన్నాయో అవి లోకరక్షణ కొరకు ఉపయోగపడాలి. ఇదే మన యందు శక్తిని ప్రవేశపెట్టినటువంటి అమ్మవారి యొక్క ఆదేశం, ఆవిడ యొక్క అభిలాష. ఇప్పుడు బుద్ధిమంతుడు అనుకోండి, ఆ ఒక్క మాట చాలా అర్థం చేసుకోవడానికి, సరే నేను ఇక నుంచి అలా చెయ్యను, నేను జాగ్రత్తగా ఉంటాను. రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మతనాన్ని చూడలేకపోవడం, భోగం అనుభవిస్తూ వెళ్ళడం రాక్షసత్వం కదా. నేను మీతో మనవి చేశాను, ఆ భోగానుభవమునందు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అందుకని అతనికి ఆ వచ్చినటువంటి రాయబారి, అమ్మవారి పనుపున వచ్చినటువంటి తల్లి, ఆ కాళరాత్రి కూడా తన చేత అనుభవింపబడవలసినటువంటి వస్తువుగా కనపడి. అందుకని ఆయన అన్నాడు, వంటయిలు కుందేలు సొచ్చె వనజనయన. ఎవరైనా కుందేలుని తెచ్చుకుని దాన్ని వధించి దాని మాంసం తీసి కూర వండుకుంటారు. నా అదృష్టం ఏమిటో తెలుసా, వంటింట్లోకి కుందేలు వచ్చింది. వంటయిలు సొచ్చె కుందేలు వనజనయన మెచ్చినారము విధిని నిన్ను పంపినప్పుడే. ఆ విధి ఉన్నాడు చూసావా, వాడు నేను భోగం అనుభవించడానికి కాంతల్ని వెతుక్కుని అలిసిపోతున్నానని ఆయనే నిన్ను పంపించాడు, నిన్ను కూడా అనుభవించమని. చూసావా నా అదృష్టం. అడవిలోనున్న గేహముననున్న అనుభవింపవలసిన భోగ విభవము పొందు నరుడు, అది ఆయన నీతి. రాక్షస నీతి అంటే అలా ఉంటుంది. పురాణ కథని ఎప్పుడైనా వింటే ఏదో అది జరిగిపోయిన కథ అని మీరు విన్నారనుకోండి, దోషమేం లేదు. కానీ ఇప్పుడు జీవితాన్ని మార్చుకోవడానికి కావలసిన సందేశము మాత్రము లభ్యము కాదు. ఆవిడ సందేశం, నేనిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకో. ఆయన చెప్తున్న మాట, నేను నిన్ను అనుభవిస్తాను అంటే అతని రాక్షసత్వానికి ఇక హద్దు లేనటువంటి స్థితి అని తన చుట్టూ ఉన్న అనుచరులు అన్నాడు, ఈమెని పట్టుకోండి, పట్టుకుని లోపల పెట్టండి, లోపల పెడితే నేను అనుభవిస్తాను, అంతఃపురం చేర్చండి అన్నాడు. అంటే ఆవిడంది, ఇప్పుడు కావలసింది ఆ రాక్షసుడు, రాక్షసుని యొక్క పరివారము కూడా సంహరింపబడాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరి చేత పరిమార్పింపబడాలో ఆ స్థానమునకు చేర్చాలి. ఆవిడంది తెలివిగాను, ఏమయ్య వేటగాని వెంట మృగములే వచ్చు తెలియంగా. అక్కడ ఇను మృగమును కాల్చి తినిన పిదప మృగములేమి దొరకవు, నన్ను పట్టిన దొరకనే నగతనూజ ప్రథమ నిర్జర దిగధీశ రాక్షసేశ. ఓ రాక్షసేశ్వర, వేటగాడు ఉంటాడు, వాడు వేటాడాలి, అడవిలో ఉండే జంతువులు పట్టుకోవాలి. అతని దగ్గర ఒక మృగం ఉంటుంది, ఆ మృగానికి ఓ లక్షణం ఉంటుంది, దాన్ని వాడు అలా తర్ఫీదిస్తాడు, శిక్షణ ఇస్తాడు. ఆ మృగం ఏం చేస్తుందంటే వేటగాడి పనుపున అడవిలోకి వెళ్ళి తన జాతి మృగాలు ఎక్కడున్నాయో ఆ మృగాలన్నిటినీ ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఆ మృగాలన్నిటినీ తీసుకొస్తే వేటగాడు దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన మృగాల్ని కొట్టేస్తాడు. దీన్ని కొట్టడం, దీన్ని ఎందుకు కొట్టడంటే దాన్నే కొట్టేశాడు అనుకోండి, ఇక రేపు పొద్దున్న అడవిలోకి వెళ్ళి మృగాల్ని తెచ్చిపెట్టడానికి మృగం ఉండదు. అందుకని దీన్ని చంపకుండా మిగిలిన వాటిని కొడతాడు, కొట్టి తీసుకొస్తాడు. ఒకవేళ అవి ప్రాణములతో ఉన్నా వాటిని చంపేస్తాడు, వాటి తోలు ఒలిచేస్తాడు, వాటి మాంసం తినేస్తాడు, ఈ మృగాన్ని రక్షించుకుంటూ ఉంటాడు. అలా నన్ను కానీ పట్టుకున్నావనుకో, నీకు అసలు పార్వతీదేవి దొరుకుతుందా? నన్ను పట్టిన దొరకునే నగతనూజ, నన్ను పట్టుకుని అంతఃపురంలో పెట్టి బంధిస్తానంటావేమిటి? నన్ను పట్టుకుంటే దొరకదు. నువ్వు తెలివితేటలుగా నా వెంట వస్తే నేను ఆమె ఎక్కడ ఉన్నదో అక్కడికి వెడతాను, నువ్వు కూడా ఆవిడ దగ్గరికి రా. నీకు ధైర్యం ఉందా? పట్టగలిగినటువంటి వాడివా, శక్తి కలిగిన వాడివా, ఆవిడ్ని పట్టుకో. అంతేకాని దొరికినటువంటి మృగాన్ని, తన దగ్గర ఉన్న పెంపుడు మృగం, తనకి మృగాలు తెచ్చేటటువంటి మృగాన్ని వేటగాడు ఎలా చంపడో, ఆ మృగాన్నే చంపేస్తే మిగిలిన మృగాలు ఎలా దొరకవో,
అలా నువ్వు నన్ను చంపకూడదు, నువ్వు నన్ను అంతఃపురంలో బంధించకూడదు, నువ్వు నన్ను విడిచిపెట్టాను అంటే రాక్షసుల ఉద్ధతి. వాళ్ళన్నారు అలాగే, ఎక్కడుంది ఆవిడ చూపించని ఆవిడ చేతులు పట్టుకోపోయారు. ఆవిడ వెంటనే చేతులు విదల్చుకుని నోరు తెరిచి పెద్ద పూత్కారము చేసింది. అందులోంచి అగ్నిహోత్ర రవములు పడ్డాయి. సరే, ఆవిడ ఆకాశ మార్గాన వెళ్ళిపోతోంది. రాక్షసులందరూ ఆవిడ వెంటబడ్డారు. ఆవిడ వెళ్ళి తిన్నగా వింధ్యాద్రి మీద దిగింది. అక్కడ పార్వతీదేవి ఉంది, రాక్షస సంహారం కోసం ఎదురు చూస్తోంది. మొత్తం కట్టకట్టుకుని వస్తే ఒక్కసారి చంపేయచ్చని. వీళ్ళందరూ వెళ్ళారు. అమ్మవారు వెంటనే తన యొక్క శక్తులనన్నింటినీ